హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ రోజు మా షిప్ అయితే ఫైనల్లీ 4 months తర్వాత సైలింగ్ అయితే వెళ్తుందండి. మీరు మా బ్యాక్ సైడ్ చూస్తుంది మొత్తం కూడా అదే. ప్రస్తుతం మొత్తం రెడీ అయితే చేశారండి. ఆల్మోస్ట్ టగ్ షిప్స్ అన్ని కూడా మా పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాయి. మా షిప్ ఏ మూమెంట్ లో అయినా సరే సైలింగ్ వెళ్ళిపోతుంది. కానీ సైలింగ్ వెళ్ళిపోయే ముందు మా షిప్ ని బయటకి అయితే తీసుకెళ్తాం అంటున్నారు. బయటకి వెళ్ళి తీసుకెళ్లి కొంచెం మెయిన్ ఇంజన్ చెక్ చేసి అప్పుడు మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ సైలింగ్ అయితే తీసుకుని వెళ్తారు. ఇది ఇక్కడ నార్మల్ గా జరిగే ప్రక్రియ. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే టగ్ బోట్స్ అవి పుష్ చేస్తున్నాయి, చూసారా? ప్రజెంట్ మా మెయిన్ ఇంజిన్ ఏదైతే ఉందో అది క్లచ్ తో సంబంధించి ఉంటుందండి. ప్రస్తుతం మెయిన్ ఇంజిన్ కొన్ని అవర్స్ అయితే కంటిన్యూస్ గా రన్ చేస్తాము. ప్రజెంట్ మేమైతే మెయిన్ ఇంజిన్ రన్ చేసి బయటకు అయితే వచ్చాము. ఎందుకంటే మా షిప్ వెనకాతలు ఇంకొక షిప్ ఉన్నదండి. ఆ షిప్ ని బయటకు తీసేసి ఆ తర్వాత మా షిప్ ని అయితే మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్తానన్నారు. వన్స్ అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే షిప్ సైలింగ్ అయితే వెళ్ళిపోతుంది సౌత్ కొరియా. సో ఈ లోపు ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం ప్రిపరేషన్ అయ్యి చేస్తారండి. మెయిన్ ఇంజిన్స్, తర్వాత జనరేటర్స్, అలాగే నావిగేషన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. ప్రజెంట్ మా షిప్ బయటికి ఎందుకు తీసుకొస్తున్నారంటే అక్కడ పెద్ద షిప్స్ 2 ఉన్నాయండి. ఆ 2 కూడా బయటికి తీసేసి ఆ తర్వాత మా షిప్ మళ్ళీ లోపలికి పెట్టి ఆ తర్వాత పోర్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే మా షిప్ అయితే బయటకు వెళ్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే టగ్ బోట్స్ అసిస్ట్ చేస్తున్నాయి, చూసారా? ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయండి, కానీ చాలా చాలా పవర్ఫుల్ టగ్ బోట్స్ ఇవి. నార్మల్లీ పోర్ట్ లోని ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. చిన్న చిన్నగా ఉంటాయి, కానీ చాలా చాలా పెద్ద షిప్స్ కూడా ఈజీగా లాగుతాయి. వాటి పనే అది ప్రతిరోజును. అలాగే పోర్ట్ టగ్ బోట్సే కాకుండా ప్రజెంట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆఫ్షోర్ వెజల్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా బ్యాక్ సైడ్ ఉండేది కూడా ఆఫ్షోర్ వెజలే. ఇతను మా షిప్ కెప్టెన్ అండి. మీరు చూసినట్టయితే ఇతను కూడా కిందకు వచ్చేసారు. ఎందుకంటే ప్రజెంట్ నావిగేషన్ అవన్నీ కూడా ఆన్ చేసి వదిలేశారు. ఇక్కడ ఇది అయిన తర్వాత మొత్తం ఒక 1 hour 2 hour ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ టైప్ లాంటిది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మా షిప్ నార్మల్ పొజిషన్ తీసుకెళ్లిన తర్వాత అప్పుడు సైలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ప్రజెంట్ ఈ పోర్ట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పైన బ్రిడ్జ్ పైన ఆల్రెడీ టెక్నీషియన్స్ కొంతమంది వచ్చారండి. వాళ్ళైతే ఉన్నారు. ప్రజెంట్ క్రూ మొత్తం బయటికి అయితే ఇక్కడికి వచ్చి మామూలుగా ఉన్నాము. ఎందుకంటే ఈ టగ్ బోట్స్ మా షిప్ ని బయటకు తీసుకుని వచ్చి ఇక్కడైతే ఉంచాయి పోర్ట్ ఉన్న షిప్ ని క్లియర్ చేయడానికి. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి. ఒక టగ్ బోట్ ఎలాగా షిప్ ని మూవ్ చేస్తుంది అనేసి చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారుగా టగ్ బోట్ అయితే షిప్ ని ఇలా మూవ్ అయితే చేస్తుందండి. జస్ట్ ఆ షిప్ ని కొంచెం ముందుకు వెళ్లి తర్వాత మళ్ళీ ఒకేసారి షిప్ ని ఢీక్కొని ఇక్కడ మీరు చూస్తున్నారుగా నేను చెప్పినట్టుగానే బ్యాక్ సైడ్ వెళ్లి తర్వాత ఒకసారిగా మళ్ళీ జస్ట్ అలా ముందుకు వచ్చి షిప్ ని అయితే మూవ్ చేస్తాయి, ఏదో గుద్దేసినట్టుగా. ఇక్కడ మీరు చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది ఆ షిప్ ని ఎలాగా మూవ్ చేస్తాయి అనేది. ఈ టగ్ బోట్స్ అన్ని కూడా ఈ టగ్ బోట్స్ అనేవి షిప్ సైజ్ ని బట్టి ఈ టగ్ బోట్స్ అయితే వస్తుంటాయండి. అదే పెద్ద పెద్ద షిప్స్ అయితే వచ్చాయి కదండి, ఆ పెద్ద పెద్ద షిప్స్ కి అయితే మాత్రం ఇంకొంచెం పెద్ద టగ్ బోట్స్ అయితే వెళ్తాయి. ఇది మాక్సిమం మాదైతే కోస్టల్ ట్యాంకర్ చిన్న వయసులో కాబట్టి మా షిప్ కి ఈ టగ్ బోట్స్ అయితే సరిపోతాయి. మాక్సిమం 5000 GRT బిలో ఉన్న ఏ షిప్స్ కైనా ఈ టగ్ బోట్స్ అయితే సరిపోతున్నాయి. అలాగే పెద్ద పెద్ద షిప్స్ అయితే కావాలనుకుంటే మాత్రం మీకు జస్ట్ ఆ లెఫ్ట్ సైడ్ లో ఒక చిన్న టగ్ బోట్ లాగా కనిపిస్తుంది, చూసారా? అది కొంచెం మీడియం సైజ్ టగ్ బోట్. అదైతే పెద్ద పెద్ద షిప్స్ కి అయితే లాగుతుంది. ఇక్కడ మీరు కరెక్ట్ చూసినట్టయితే టగ్ బోట్ ఎప్పుడైతే పుల్ చేస్తుందో అప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా బయటికి కొంచెం వచ్చి ఉండాలండి. ఎందుకంటే ఆ రోప్ ఏదైతే ఉందో ఆ రోపు చాలా చాలా స్ట్రాంగ్ గా లాగుతుంది. వన్స్ లాగుతున్నప్పుడు రోప్ ఒక్కోసారి తెగిపోతుంటది. అలాంటి టైంలోనే యాక్సిడెంట్స్ అయితే అవుతుంటాయి. అలాంటప్పుడు మనం చాలా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలండి ప్రతిదీ కూడా. ఎందుకంటే మూరింగ్ వించ్ రోప్ ఏదైతే ఉన్నదో అది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఆ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే మనుషుల ప్రాణాలు కూడా తీసేంత స్ట్రాంగ్ ఉంటది. కాబట్టి మూరింగ్ రోప్ దగ్గర మాత్రం మనం చాలా చాలా సేఫ్టీ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. మీరు కరెక్ట్ గా చూసినట్టయితే ఆ బ్యాక్ సైడ్ ఒక టగ్ బోట్ ఒక ఆఫ్షోర్ వెసల్ లాగుతుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా లాగుతుందో. చాలా చాలా చిన్న వెసలు అంత పెద్ద వెసల్ని లాగుతున్నప్పుడు ఎంత పవర్ ఉండాలండి. అక్కడ మీరు చూసినట్టయితే ఆ చిన్న వెసల్ ఏదైతే ఉందో, అదే చిన్న టగ్ బోట్ ఏదైతే ఉందో అది అంత పెద్ద ఆఫ్షోర్ వెసల్ని అయితే టగ్ చేస్తుంది, పుల్ చేస్తుంది. కాబట్టి మీకు అర్థమే ఉంటుంది టగ్ బోట్స్ అనేవి చాలా చాలా పవర్ఫుల్.
అలాగే సేమ్ టైము ఈ టగ్ బోట్ ని రెంటల్ తీసుకోవడం కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఓన్లీ షిప్పింగ్ కంపెనీస్ మాత్రమే ఇవి తీసుకుంటాయి. ఇది అవర్స్ లెక్కన అదే గంటల లెక్కన బేస్ చేసుకుని అమౌంట్ అయితే ఇస్తారు ఈ పోర్ట్ ఆపరేషన్స్ లోనే. ప్రజెంట్ మా షిప్ ఏదైతే ఉందో, మా షిప్ వన్స్ ఈ ఎక్సర్సైజ్ అయితే అయిపోయిన తర్వాత, నావిగేషన్ తర్వాత ఇంజిన్ రూమ్ లోనే ఉన్న మెషినరీస్ అన్ని కూడా చెక్ చేసిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ అయితే వెళ్ళి సైలింగ్ అయితే రెడీ అయిపోతాం. మీకు ఆ సైలింగ్ వీడియోస్ కూడా పెడతానండి. ప్రజెంట్ లప్సీ అయితే నడుస్తుంది బయటన, చాలా హెవీగా ఉన్నది. ప్రజెంట్ మేము ఎలాగ వెళ్తాము, తర్వాత ఏ ఛాలెంజెస్ ఎదుర్కొంటాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లోనైతే పెడుతుంటాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ చిన్న టగ్ బోట్ పుల్ చేస్తుంది చూసారండి, ఎంత పవర్ఫుల్ గా ఉన్నదో. అక్కడ ఆల్రెడీ మిషన్ రన్ చేశారు కాబట్టి అవి జనరేటర్స్. మీరు ఆ పొగ అయితే చూస్తున్నారు కదండి, ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి క్లారిటీగా ఎలా ఒక షిప్ అంత పెద్ద షిప్ ని, అదే ఒక చిన్న టగ్ బోట్ అంత పెద్ద ఆఫ్షోర్ వెజల్ ని ఎలా లాక్కుని వెళ్తుంది అనేది జస్ట్ మీకు చూపించడానికి వీడియో అండి. పోర్ట్ ఆపరేషన్స్ ఎలా అవుతాయి అని చూపించడానికి. ప్రజెంట్ ఆ షిప్ అయితే బ్యాక్ సైడ్ ఆఫ్షోర్ వెజల్ అయితే వెళ్ళిపోయిందండి. మా షిప్ మళ్ళీ బ్యాక్ అయితే తీసుకుని వెళ్ళి పెట్టేస్తున్నారు. వన్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ తైవానీస్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దిగిపోతారు. వాళ్ళందరూ దిగిపోయి ఈ ఓన్లీ క్రూ అయితే ఉంటారో ఆ క్రూ మాత్రమే సైలింగ్ అయితే వెళ్తారు. ప్రజెంట్ ఈ ఆపరేషన్ లోనే ఓన్లీ తైవానీస్ టెక్నీషియన్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తారు. ఇక్కడ ఒక్కొక్క కంట్రీలోనే ఒక్కొక్కలాగా ఉంటుందండి. ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే వన్స్ సైలింగ్ కి వెళ్లే ముందు మొత్తం ప్రిపరేషన్ అయ్యి టెక్నీషియన్స్ అంతా చూసుకుని ఇంజిన్ రూమ్ లోనే మొత్తం అంతా కండిషన్ ఓకేగా ఉందా లేదా, అలాగే నావిగేషన్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే సైలింగ్ అయితే అలౌ చేస్తారు. ఇంకా సైలింగ్ వెళ్లే ముందు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆఫీసర్స్ వస్తారండి. ఎందుకంటే ప్రజెంట్ మేము ఇంటర్నేషనల్ సైలింగ్కి వెళ్తున్నాం కాబట్టి మా పాస్పోర్ట్స్ తర్వాత సిడిసి ఏదైతే ఉందో అవన్నీ కూడా చెక్ చేస్తారు వాళ్ళు. వన్స్ చెక్ చేసిన తర్వాత అప్పుడు సైలింగ్కి అయితే అలౌ చేస్తారు. అలాగే కోస్ట్ గార్డ్ కూడా వస్తారండి. కోస్ట్ గార్డులు వచ్చి మా పాస్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్రూ లిస్ట్తో మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటారు. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళైతే పర్మిషన్ ఇస్తారు సైలింగ్ చేయడానికి. ప్రజెంట్ మా షిప్ వన్స్ డాక్కి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ టై చేసిన తర్వాత అప్పుడైతే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఇంకా కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్ వస్తారండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.